వెల్కమ్ టు మై ఛానల్. అంటే ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడం కోసం నేను ఈ వీడియో చేస్తాను. అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు అనమాట. అంటే అబ్రాడ్ వెళ్ళాలనుకునే వారికి ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అదేంటి అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మన ఇండియాలో కన్సల్టెన్సీలని, ఇమిగ్రేషన్ సర్వీస్లని, తర్వాత ఇన్స్టిట్యూట్లు, వెల్డింగ్ ఇన్స్టిట్యూట్స్, అవి మొత్తం వేరే వేరే వర్క్ సంబంధించిన ప్రతిదీ అబ్రాడ్ మేము కన్సల్టెన్సీ ద్వారా మిమ్మల్ని పంపించడానికి మేము ప్రయత్నిస్తాం. అది చేస్తాం బోలెంత అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని ఇచ్చేసుకొని మొత్తానికి జనాలు ముంచడానికి సిద్ధంగా ఉంటారు అనమాట. అంటే అన్నీ అలా ఉంటాయని కాదు, కొన్ని ఉంటాయి, కొన్ని అలా ఫేక్ ఉంటాయి, కొన్ని జెన్యున్గా ఉంటాయి. జెన్యున్గా ఉండేవి తక్కువ డబ్బులు తీసుకొని ప్రాసెస్ కరెక్ట్గా చేస్తారు. కొంచెం టైం పట్టినా కానీ యాజ్ పర్ ఇమిగ్రేషన్ రూల్స్ అన్నీ కరెక్ట్గా చేస్తారనమాట. అయితే కొన్ని ఫేక్ ఇన్స్టిట్యూట్ల గురించి ముందు మాట్లాడుకోవచ్చు, జెన్యున్గా అయ్యే వాటి గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఫేక్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా, వాళ్ళు ముందు అడ్వాన్స్ కట్టించుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాసెసింగ్ ఫీజు 3 lakhs 5 lakhs, ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs అనుకోండి, ముందు 50,000 కట్టించుకుంటారు. 50,000 కట్టించుకొని దీని ప్రాసెసింగ్ టైం ఒక 4 months అమ్మా, లేకపోతే ఒక 2 months అమ్మా. మీరు అప్పటి వరకు మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చేసి ఫోన్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు. మీరు అస్తమాను ఫోన్ చేసి విసిగిస్తే మీలాగే బోల్ మందికి ప్రాసెస్ చేయాలి కదా మేము కూడా, సో మాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని ముందు మనల్ని లాక్ చేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మన ప్రాసెస్ టైం సర్టన్ టైం చెప్తారు కదా, ఆ సర్టన్ టైంలో వాళ్ళు మనం కట్టిన డబ్బుల్ని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి, అయితే లైక్ ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ లేదంటే వేరే ప్రాఫిట్ కోసం ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ డబ్బులను సర్టన్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మేము ప్రాసెస్ చేయలేకపోతున్నాం, చేతులు ఎత్తేస్తారనమాట. అంటే ఆ చేతులు ఎత్తేసిన తర్వాత మనం వాళ్ళని ఏం చేయలేము. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఎలాగో దాని మీద మనం వర్క్ చేసాం, దానికోసం మాకు కొంచెం అమౌంట్ అనేది కట్ చేస్తాం, ప్రాసెస్ అయితే అయింది కదా అనేసి కొంతమంది చెప్తారు. కానీ ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, దానివల్ల ఎలాగో మనం వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ తీసుకున్నాం కాబట్టి మనం తిరిగి ఇచ్చేద్దాంలో డబ్బులన్నీ అనేసి మొత్తం డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తారనమాట. అదొక రకం ఉంటుంది, ఇదొక రకం ఉంటుంది. అయితే ఎక్కువ ఫేక్ ప్రాసెస్లు జరుగుతాయి అనమాట. ఎక్కువ ఫేక్ ప్రాసెస్లు జరుగుతాయి. ఫేక్ ప్రాసెస్లు చేయడం వల్ల వీళ్ళకి ఉపయోగం ఏంటంటే, ముందు చెప్పినట్టుగా వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఆ డబ్బుల్ని ఎక్కువ ఎక్కడైనా ప్రాఫిట్ తీసుకొని ఇచ్చేయడం కోసం ఫేక్గా నడుపుతారన్నమాట అన్నీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నాకే జరిగింది అలాగా. అంటే 2 విధాలుగా కూడా జరిగింది. నాకు ఫస్ట్ జరిగింది ఏంటంటే, ప్రాసెస్ చెప్తే జెన్యున్గా జరిగింది. 50,000 కట్టాను ముందు. అయితే మన టైం బ్యాడ్, అది ప్రాబ్లం అయితే ఏజెంట్ది కాదు. ఎలా అంటే 50,000 కట్టిన దానిలో ప్రాసెస్ అంతా చేసి చాలా కష్టపడ్డాడు. ఏజెంట్ పేరు ఇవన్నీ ఎందుకు లేదు కానీ చాలా కష్టపడ్డాడు. ఇమిగ్రేషన్ విఎఫ్ఎస్ గ్లోబల్ స్టాంపింగ్ వరకు తీసుకెళ్ళాడు. స్టాంపింగ్లో రిజెక్ట్ అయింది. అంటే ఆ గవర్నమెంట్, పోలాండ్ గవర్నమెంట్ స్టాంపింగ్ రిజెక్ట్ చేసింది అనమాట. అంటే అప్పట్లో కొంచెం ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి స్టాంపింగ్ రిజెక్ట్ చేసింది అనమాట. అయితే జెన్యున్గా ప్రాసెస్ అయితే జరిగింది కాబట్టి నేను దానికి ఖర్చు పెట్టాను అనేసి మళ్ళీ అడిగి 50,000లో 10,000 తీసి, రెండో ప్రాసెస్ నాకు ఇంకొకలా జరిగింది. ఎలా అంటే మొత్తం ఫేక్ ప్రాసెస్ చేశాడు అనమాట. మొత్తం ఫేక్ ప్రాసెస్. ఇది ఇంకా దారుణం. 1 lakh కట్టించుకున్న ముందు మొత్తం ఫేక్ ప్రాసెస్ చేసేసి, మీకైతే ప్రాసెస్ చేసాం, మాదైతే తప్పు కాదు, మీరు ఏదైనా చేయండి, మేమైతే ఎంత కట్ చేసుకుంటాం ఎంత ఇస్తాం అని చెప్పేసి 40% కట్ చేసి ఇచ్చాడు అనమాట. సో అది డిఫరెన్స్, ఇది డిఫరెన్స్ వేరే ఉందన్నమాట. 2 ఫేకే. మళ్ళీ థర్డ్ది జెన్యున్గా అయింది. థర్డ్ది జెన్యున్గా అవడం వల్ల నేను ఇప్పుడు అర్మేనియాలో ఉన్నాను అనమాట. జెన్యున్గా అంటే ఎంత జెన్యున్ అంటే, ముందు ₹1 కూడా కట్టించుకోకుండా వీసా ఇచ్చిన తర్వాత హాఫ్ అమౌంట్ ఇండియాలో కట్టాను, మిగతా హాఫ్ అమౌంట్ అర్మేనియాలో కట్టాను అనమాట. ఇది జెన్యున్. ఫేక్లు ఆ రకంగా ఉంటాయన్నమాట. మొత్తం ఫేకే జరుగుతుంది. కానీ అబ్రాడ్ ఎక్కడికి వెళ్ళాలనుకున్న ముందు మనకంటూ ఒక స్పెషల్ స్కిల్ ఉండాలి. లేదు అక్కడికి వెళ్ళి ఏదైనా చేసేయగలం అంటే ఏదైనా అయితే తర్వాత అది మాత్రం ఖచ్చితం. యాక్చువల్గా జెన్యున్గా చేసేవాడు తక్కువగా చేస్తాడు. ఎందుకన్నానంటే వాడికి మొత్తం రూల్స్ అన్నీ తెలుస్తాయి. వాడికి ఎంత ప్రాఫిట్ ఉండాలో అంతా తీసుకొని క్లయింట్ దగ్గర తక్కువ డబ్బులతో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేస్తారు మొత్తం అంతా. సో చేతులు మారడం వల్ల, థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఇలా ఎక్కువ డబ్బులు అవుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనకి వీసాలు 2 రకాలు వస్తాయి. 2 రకాలు అంటే మనం వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి అన్నమాట. వీసాలు చాలా రకాలు ఉన్నాయి. వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి 2 రకాలు నేను చెప్పానంటే, విజిట్ టు వర్క్ ఉంటుంది ఏ కంట్రీకైనా, మళ్ళీ డైరెక్ట్ వర్క్ పర్మిట్ ఉంటుంది అనమాట. విజిట్ టు వర్క్ వెళ్ళామంటే కొంచెం కాదు, చాలా కష్టం. నీకు వర్క్ పర్మిట్తో వెళ్తేనే చాలా సేఫ్గా నువ్వు అక్కడ ఏ వర్క్ అయితే సెలెక్ట్ చేసుకుని వెళ్తావో దానికి పర్టికులర్గా ఆ కంట్రీ మీకు వర్క్ పర్మిట్ ఇస్తుంది. ఆ వర్క్ పర్మిట్తో మీరు వర్క్ చేసుకోవచ్చు. అదే విజిట్ టు వర్క్ తీసుకున్నారంటే ఆ కంట్రీకి విజిట్ మీద వెళ్ళాను అఫీషియల్గా, మళ్ళీ అప్పుడు వర్క్ కోసం సెర్చ్ చేసుకొని ఇవన్నీ చేయాలన్నమాట.
కానీ ముందైతే చెప్తున్నా, సేఫ్గా మనం వర్క్ చేసుకోవాలంటే ఖచ్చితంగా స్కిల్తోనే వెళ్ళాలి. ఏ కంట్రీకి వెళ్ళినా గల్ఫ్ కంట్రీలకి యూరోప్ కంట్రీలకి తేడా చూసుకుంటే, గల్ఫ్ కంట్రీలో తక్కువ శాలరీస్ ఉంటాయి, తక్కువ ప్రాసెసింగ్ ఫీజుతో వెళ్ళిపోవచ్చు, మనకి అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. కానీ వర్క్ మాత్రం నువ్వు ఏ వర్క్ మీద వెళ్తావో ఆ వర్క్ ఖచ్చితంగా అక్కడ వర్క్ పర్మిట్తో, కంపెనీ రూల్స్తో కాంట్రాక్ట్ తీసుకొని మిమ్మల్ని వర్క్ చేయించుకుంటాడు అనమాట. అదే యూరోప్ కంట్రీస్ అంటే, యూరోప్ కంట్రీస్ కూడా వర్క్ పర్మిట్స్ ఉంటాయి. నీకు స్కిల్ ఉంటే అంటే కాంట్రాక్ట్ ఏమి ఉండదు అనమాట. నువ్వు ఇక్కడ 1 month చేసి నాకు నచ్చకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోదాం, ఇంకో దగ్గరికి అలా ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. సో అయితే ఆ ఫ్రీడమ్తో మనకి సేఫే, ఓకే. బట్ జాబ్ అయితే దొరకకపోతేనే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో గల్ఫ్కి యూరోప్కి అదే తేడా ఉంటుంది. యూరోప్లో వర్క్ పర్మిట్తో మనం టీఆర్సీ కార్డ్ అని ఒకటి ఉంటుంది, టెంపరీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేసి కార్డు ఉంటుంది. ఆ కార్డుతో మల్టిపుల్ ఎంట్రీస్ అని వర్క్ పర్మిట్ ఒక్కసారి ఉంటే 1 year 2 years 3 years అలా ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. లేదు ఒకేసారి 2 years కూడా ఇస్తాడు. అది కానీ ఉంటే మన దగ్గర మల్టిపుల్ ఎంట్రీస్, యూరోప్ కంట్రీస్ నుంచి ఇండియాకి ఎన్నిసార్లు అయినా వెళ్ళి రావచ్చు అనేసి మల్టిపుల్ ఎంట్రీ ఉంటుంది అనమాట. సో వర్క్ పర్మిట్ ఉంటే టీఆర్సీ కార్డు అవసరం లేదు. వర్క్ పర్మిట్ కానీ మల్టిపుల్ ఎంట్రీస్లో లేకపోతే టీఆర్సీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా చాలా రూల్స్ ఉంటాయన్నమాట, చాలా ఉంటాయి. అవన్నీ తెలుసుకొని సేఫ్గా మనం అబ్రాడ్ వెళ్ళామంటే ఏ ఫ్రాడ్ లేకుండా ఇక్కడ మనం ఉన్నాం ఆఫీషియల్గా అన్నట్టే ఆ గవర్నమెంట్కి ఉండాలి. లేదంటే ఆ యొక్క కంట్రీ యొక్క రూల్స్ ప్రకారం మీరు ఏ చిన్న తేడా చేసినా వెంటనే బ్యాగులతో సహా సర్దేసి ఎయిర్పోర్ట్కి పంపించి ఫ్రీ టికెట్ వేసేస్తారనమాట. రిటర్న్ మళ్ళీ నో ఎంట్రీ నీకు ఆ కంట్రీకి. అది 6 నెలలు అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, లేకపోతే లైఫ్ టైం అయినా అవ్వచ్చు, నో ఎంట్రీ ఇచ్చేస్తారనమాట. సో దాన్ని డిపోర్ట్ అంటారు. సో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టెప్ వేసినా, ఏ ఏజెంట్ ద్వారా అయినా స్టెప్ టు స్టెప్, ప్రాసెస్ టు ప్రాసెస్ అంతా ఫేక్ నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, నేను 2022 నుంచి 2025 ఇప్పటి వరకు నా అనుభవంలో చాలా చూశాను. నేను చాలా చూశాను అనమాట. ఫేక్ ప్రాసెస్లు నడుస్తాయని చెప్పాను కదా, నేను ఆ ఫేక్ గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. అయితే ఫేక్ నడుస్తాయి అంటే నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అనమాట. 11 కంట్రీలు ఫేక్ ప్రాసెస్ నడిచాయి. వాడికి కూడా తెలుసు ఫేక్ ప్రాసెస్ నడుస్తుంది అని. ఒక్కసారి అయితే ఒక కంట్రీకి వెళ్ళి రిటర్న్ కూడా వచ్చేసాడు. అంటే వన్స్ ఆ కంట్రీలో మనం ఇమిగ్రేషన్ అంటారు, ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అనమాట. ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతే అక్కడ ఏదైనా చేసుకోవచ్చు. విజిట్ టు వర్క్ అని చెప్పాను కదా, అలా విజిట్లో వన్స్ కానీ మనం అవుట్ అయిపోతే ఆ కంట్రీకి మనం ఇన్ అయిపోతే ఎయిర్పోర్ట్ నుంచి, సో మనం వర్క్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళాడు. బట్ అక్కడ అలా అవ్వలా. మొత్తానికి ఇన్ని రకాలుగా మోసాలు జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం చాలా జాగ్రత్తగా స్టెప్స్ చేయాలన్నమాట. అయితే అబ్రాడ్ గురించి కానీ, లేదంటే ఏదైనా ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి కానీ మీకు ఏ విధంగా డౌట్ ఉన్నా, ఏదైనా కంట్రీకి వీసాలు కావాల్సి వచ్చినా, ఏ విధమైన డౌట్లు ఉన్నా కానీ నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్, నా డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. మీరు DM చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, ఏదైనా చేయండి. లేదా కామెంట్లో తెలియజేసినా కానీ నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. సరే, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని, నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ని, నాకు దానివల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీరు కూడా నాలా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నేను ఎప్పుడు ప్రయత్నిస్తాను. సరే, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ మరి.